686 అప్డేట్స్ చూద్దాం. ఏపీకి తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టులో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని ఆ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. కాగా తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఈ కేసును వాదిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సుయా. ఏపీకి భారీ షాక్. పోలవరం నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి నీటి వివాదం నిప్పులు జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు అంశం ఇప్పుడు నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందుకు చేరింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ షాక్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టులు సుప్రీంకోర్టు పిటిషన్ పై దాఖలు చేసింది. అయితే బదావత్ ట్రైబ్యునల్ తీర్పుకు సిద్ధపడ్డ పిటిషన్ తెలంగాణ ప్రభుత్వం ఈ తన పిటిషన్ లో కీలక ఆరోపణలు చేసిందని చెప్పవచ్చు. అయితే బదావత్ ట్రైబ్యునల్ తీర్పును అయితే మాత్రం పక్కన పెట్టి పోలవరం ప్రాజెక్టు ద్వారా పూర్తిగా గోదావరి జలాలను తరలించే ప్రయత్నం అయితే మాత్రం జరుగుతుందని చెప్పేసి ఆరోపించింది. అయితే ఇదే విధంగా గోదావరి జలాల పంపిణీపై ట్రైబ్యునల్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిన అటువంటి ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకొస్తూ తెలంగాణ వాదిస్తుంది. అయితే పోలవరం నుంచి నీటి తరలింపు అభ్యంతరం పోలవరం ప్రాజెక్టు ఇతర ప్రాంతాల ద్వారా పూర్తి స్థాయిలో తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తుందని కూడా పిటిషన్ లో పేర్కొంది. ఇలా చేస్తే తెలంగాణలో నల్లమల సాగర, శ్రీశైలం దిగువ గోదావరి పరివాహక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించడం జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్టులో ఏపీ ప్రభుత్వం ఒక పక్షంగా ముందుకు వెళ్లకుండా తక్షణమే అడ్డుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే స్టే కోరిన తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఎలాంటి అదనపు పనులు చేపట్టకుండా స్టే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్ లో విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అయితే ప్రాజెక్టు పనులు కొనసాగితే తిరిగి సరిదిద్దలేని నష్టం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు పూర్తిగా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే అభిషేక్ మను సింగ్ రంగంలోకి ఈ అత్యంత కీలక కేసులో తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్ వాదనలు అయితే వినిపిస్తున్నాయి. రాజ్యాంగం, అంతర్రాష్ట్ర జలాల చట్టం, బదావత్ ట్రైబ్యునల్ తీర్పు ఆధారంగా చేరుకుని తెలంగాణ తరఫున పూర్తి స్థాయిలో వాదనలు అయితే మాత్రం విడుదలట్లు కూడా ఈ యొక్క వివాదాలు అయితే వినిపిస్తున్నాయి. తెలంగాణలో పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో తెలంగాణ భవన్లో వ్యూహ సమావేశాలపై ఈ కేసుపై ముందుగా పూర్తి న్యాయం సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, అభిషేక్ మను సింగ్తో పలుమారు సమావేశం కూడా అయ్యడం జరిగింది. అయితే కోర్టులో లేవచ్చాల్సిన పూర్తి అంశాలపై ఏపీ వాదులకు ఎలా కౌంటర్ అవ్వాలి, ఏ తీర్పులు ఉదాహరణగా చూపాలనే విషయాలకు కూడా విస్తృతంగా అయితే మాత్రం పూర్తి కూడా ఈ యొక్క చర్చలు జరుగుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య వ్యవధారణ అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే ఏపీ తెలంగాణ మధ్య ఉన్న ఏదైతే సున్నితమైన రాజకీయ అంశం కూడా కొనసాగుతుంది. ఇప్పుడైతే మాత్రం నేరుగా సుప్రీంకోర్టులో కేసులు దాఖలు కావడంతో ఈ వివాదం రాజకీయంగా మాత్రమే కాకుండా న్యాయపరంగా కూడా అత్యంత కీలకంగా మారలాగా ఉంది. అయితే సుప్రీంకోర్టు పూర్తిగా రెండు రాష్ట్రాల చూపు కూడా ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు పోలవరం ప్రాజెక్టు భవిత్వానికి కాకుండా రెండు రాష్ట్రాల మధ్య జల సంబంధాలకైతే దిశానిర్దేశం చేయనున్నాయని కూడా చెప్పవచ్చు. థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఐడీపీఎల్ భూముల వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇక ఇదే విషయంపై ఇటీవల కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఐడీపీఎల్ భూములపై విచారణకు ఆదేశించింది. కుకట్పల్లిలోని సర్వే నెంబర్ 376లో ఉన్న 4000 కోట్ల విలువైన భూములపై విచారణ చేపట్టాలని విజిలెన్స్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి. ఎస్ విజయ, అయితే ఇటీవల చూసుకుంటే అయితే ఎప్పుడైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ కవితని సస్పెండ్ చేసిందో అప్పటి నుంచి చూసుకుంటే మాత్రం కవిత ఒక బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నట్టే తెలుస్తుంది. అయితే తను ఇటు జాగృతి పేరుపైన ఎటు వెళ్ళినప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అయితే మరోపైన కొన్ని ఆరోపణలు కూడా మనకు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఇటీవల చూసుకుంటే కూడా ఇటు మాధవరం కృష్ణారావుకి సంబంధించి కూడా ఆమె మాధవరం కృష్ణారావు ఇటు కవితకి సంబంధించి కవిత భర్త పైన కూడా కొన్ని ఆరోపణలు చేశారు. అయితే ఐడీపీఎల్లో ఉన్న కొన్ని ల్యాండ్స్కి సంబంధించి కూడా అవి కబ్జా చేశారని కూడా ఒక ఆరోపణ చేయడంతో మాత్రం ఇటు ప్రెస్ మీట్లు పెట్టి ఆ తర్వాత కవిత దానిపైన మాత్రం ఇటు ఘాటుగా కూడా స్పందించారు. అయితే ఇటు ఆధారాలు లేకుండా ఏదైతే తన భర్త అనిల్ పైన వస్తున్న ఆరోపణలు చేస్తే మాత్రం మంచి ఉండదు అని చెప్పి కూడా తను కూడా ఇటు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా 10 ఏళ్లలో కవిత భర్త అనిల్ పేరు అసలు బయటికి రాలేదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిన తర్వాతనే అనిల్ని బయటికి తీసుకొస్తున్నారని చెప్పి తను ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకి కూడా తను ఘాటుగా వార్నింగ్ కూడా ఇచ్చినారు. అయితే తన భర్తని మాత్రం ఇటు మీడియా ముందుకి
తీసుకురావద్దని చెప్తున్నారు. అయితే తన భర్త ఎలాంటి కబ్జాలు చేయలేదని కూడా తను చెప్తున్నారు. అయితే దీనిపైన చూసుకుంటే కూడా ఇటీవల ఇద్దరి మధ్య అయితే పరస్పరంగా అయితే ఇటు మొత్తము మనకు సంచలనం సృష్టించిందనే చెప్పాలి. అయితే ఇప్పటికీ కూడా అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇటు కవిత దాన్ని నిరూపిస్తామని చెప్పినప్పటికీ, దానిపైన కంప్లైంట్ పెడతానప్పటికీ కూడా ఇటు ఈయన మాధవరం కృష్ణారావు కూడా దానిపైన ఎలాంటి చర్చకైనా సిద్ధం అని చెప్తున్నారు. అయితే హోరాహోరీగా చూసుకుంటే ఇద్దరు ఒకరిపైన ఒకరు మాత్రం ఇంకా సవాలు విసురుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మాధవరం కృష్ణారావు కూడా తాజాగా ఇది ఏదైతే జరుగుతుందో దీనిపైన ఇటు మీడియాకి అవ్వచ్చు, లేదంటే కేంద్ర దర్యాప్తులకు కూడా అందిస్తామని చెప్తున్నారు. విజయ, రైట్, థ్యాంక్ యూ సుప్రియ. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు మలి దశకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక రేపు రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల్లో మలి విడత ఎన్నికలు జరగనున్నాయి. 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 3752 గ్రామ పంచాయతీలకు 28406 వార్డులకు 17వ తేదీన పోలింగ్ కౌంటింగ్ జరగనుంది. ఇక 4157 గ్రామాలకు 36434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 గ్రామాలు 7916 వార్డులు ఏకగ్రీవం కావడం గమనార్హం. ఇక 11 గ్రామాలకు 112 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 3752 గ్రామ పంచాయతీల్లో 12640 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే 2 దఫాలు అంటే 2 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిస్తున్నటువంటి నేపథ్యంలో 3వ దఫా జరిగేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. ఈ యొక్క పకడ్బందీ ఏర్పాట్లు చేయడం వల్ల అంటే ఆయా ప్రాంతాల్లో తెలంగాణ స్టేట్ లోని ఉన్నటువంటి జిల్లాల్లో ఆ యొక్క పోలీసు భద్రత భారీగా పెంచి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఏ విధమైనటువంటి అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో చెదురుమదురు సంఘటనల మినహా జరిగినటువంటి 2 దఫాల ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగాయని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలంటేనే అసెంబ్లీ ఎన్నికలను తలపించే స్థాయిలో జరుగుతాయని చెప్పేసి ఊహించాం. అదే పద్ధతిలో కొనసాగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలంటే గ్రామాల్లో రాజకీయాలకు ఎక్కువగా సాధిస్తారు. అంటే ఎన్నికల సమయంలో మాత్రమే ఈ యొక్క గొడవలు జరిగేటువంటి ప్రాంతాలలో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడం వల్ల ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలా అలాగే రేపు 3వ దఫా జరిగేటువంటి ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు దాదాపు 182 మండలాలు, అలాగే గ్రామ పంచాయతీలు వచ్చేసి 3752, వార్డులు వచ్చేసి 28406 వార్డులు, అలాగే బరిలో నిలిచినటువంటి 12640 మంది అభ్యర్థులు భవితవ్యం రేపు ఎవరిని వరించనున్నదో గ్రామ పంచాయతీ సర్పంచ్గా అలాగే వార్డు మెంబర్గా తేలేటువంటి పరిస్థితి ఉంది. అలాగే గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క చలి తీవ్రత అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న 3వ దఫా మొదటి దఫా కావచ్చు, 2వ దఫా కావచ్చు, ఈ యొక్క చలి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చలిని లెక్క చేయకుండా ఉదయం 7 గంటలకే వృద్ధులు సైతం ఈ యొక్క గ్రామాల్లో ఓటు వేసేందుకు బారులు తీరి నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓటర్లు కూడా తమ వంతు అంటే ముందస్తుగానే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఆ యొక్క ఓటు వేసేందుకు ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ఆధారాలతోటి, ఆధార్ కావచ్చు, రేషన్ కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, ఇతరత్ర ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇలా పలు రకాల ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి కార్డులతోటి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అలాగే రేపు జరిగేటువంటి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే అధికార పార్టీ ఏదైతే ఈ ఇప్పటి వరకు జరిగినటువంటి 2 విడతల్లో కావచ్చు అధికార పార్టీకి మొదటి స్థానం అంటే ఎక్కువగా ఆశించిన స్థాయిలో గ్రామ పంచాయతీలు నిలబడినటువంటి అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువగా గెలిచారు. అలాగే ద్వితీయ స్థానంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అంటే ఆ బలపరిచినటువంటి అభ్యర్థులు 2వ స్థానంలో నిలబడటం జరిగింది. అలాగే ఈ యొక్క 3వ స్థానంలోకి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది.
రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. విజయవాడలోని జోజీనగర్లో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించారు. విజయవాడ భవానీపురంలోని జోజీనగర్లో ఇటీవల 42 ప్లాట్లను అక్రమంగా కూల్చివేసిన కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలని స్వయంగా పరామర్శించిన వైఎస్ జగన్ బాధితులకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వ పెద్దలు ఒక్కటై పేదలను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ వారి పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజేష్ అందిస్తారు. చెప్పండి శివరాజేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్రీయా, ఈరోజు విజయవాడ భవానీపురంలోని 42 గృహాలు కూల్చివేసిన ఏదైతే జోజీనగర్లో గత నెల 5వ తారీఖు ఈ నెల 5వ తారీఖు కూల్చివేసిన ఘటన ఉందో, ఈ కూల్చివేసిన ఘటనకు సంబంధించిన ప్రాంతాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం పరిశీలించారు. అయితే ఆ ప్రాంతంలో బాధితులు ఎవరైతే ఉన్నారో 42 గృహాలకు సంబంధించిన వారందరితో కూడా క్షుణ్ణంగా మాట్లాడటం జరిగింది. అయితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తాం, ఖచ్చితంగా చట్టపరమైన సహాయాన్ని ఖచ్చితంగా వైసీపీ మీకు అండగా చట్టపరంగా సేవలు అందిస్తుంది, ఖచ్చితంగా మీకు అందరికీ భరోసా ఇస్తున్నాను, ఖచ్చితంగా తిరిగి మరలా మీ స్థలాలు మీకు అప్పచెప్పే విధంగా వైసీపీ ప్రయత్నం చేస్తుందనేసి హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే తరహాలో విలువైన భూములన్నింటినీ కూడా ఇతర పార్టీల నేతలకు అప్పచెప్పేసి కోట్ల రూపాయలు గడిస్తున్నారనేసి విమర్శలు అయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టిగా విమర్శించారు. అయితే ఈ బాధితులు ఏదైతే 42 మంది బాధితులు ఉన్నారో ఈ బాధితులను ఈరోజు పరామర్శించిన తర్వాత పూర్తిగా మీడియాతో మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా కక్షపూరితంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విలువైన భూములు ఏవైనా ఉన్నాయో వైసీపీకి చెందిన వ్యక్తులు కావచ్చు, లేదంటే ఇతర కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపని వారు ఉన్నా కానీ ఆ భూములను పూర్తి స్థాయిలో కాజేసే వ్యవస్థగా కూటమి నడుస్తుంది. అయితే అందుకు పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పుడు జోజీనగర్లో ఈ 42 గృహాలకు సంబంధించి బాధితులు ఉన్నారు, ఈ బాధితులు ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది. అధికారికంగా ఏదైతే కోర్టు పరంగా ఏదైనా సహాయ చర్యలు కావాలంటే ఖచ్చితంగా సహాయ చర్యలు అందిస్తామనేసి హామీ ఇచ్చడంతో పాటు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు వస్తాడు పరామర్శించడానికంటే పెద్ద సంఖ్యలో అప్పటికి పోలీసులు పూర్తి స్థాయిలో 200 మందికి పైబడి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకూడదు. గతంలో కూడా వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా వాహనం కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన కూడా చోటు చేసుకుంది. అటువంటి ఘటనలు ఎక్కడా కూడా చోటు చేసుకోకూడదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పూర్తయ్యేంత వరకు ఆ ప్రాంతంలో ఎక్కడ ఏ విధమైన అలజడి వాతావరణం నెలకొడదని పెద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పోలీసు బందోబస్తుతో పాటు ఎక్కడ కూడా జోజీనగర్ ప్రాంతం అయితే మాత్రం పూర్తి స్థాయిలో వైసీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వచ్చే సహాయానికి చుట్టుపక్కల నుంచి కూడా ఎక్కడికక్కడ ఆ ప్రాంతానికి రావడంతో ఒక్కసారిగా జనం పెద్ద ఎత్తున చేరారు అక్కడికి. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా ప్రజల పక్షాన ఉంటాం, ఖచ్చితంగా ప్రతిపక్షంలో లేకపోయినా ప్రతిపక్షం ఇవ్వకపోయినా అసెంబ్లీలో తమ కంఠాన్ని వినిపించే అవకాశం కల్పించకపోయినా చట్టపరంగా ఖచ్చితంగా బయట నుంచి ప్రజలకి అండగా ఉంటాం, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని అయితే మటుకి క్షుణ్ణంగా హామీ ఇచ్చారు. శ్రీయా, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. టీటీడీ పరకమణి చోరీ కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీలో ఆధునిక టెక్నాలజీ, ముఖ్యంగా కృత్రిమ మేధాని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇక పరకమణిలో జరిగిన ఘటన సాధారణ దొంగతనం కంటే తీవ్రమైన నేరమని పేర్కొన్న న్యాయస్థానం ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక టీటీడీలో అవుట్సోర్సింగ్ నియామకాలు సమంజసం కావని హైకోర్టు అభిప్రాయపడింది. ఇదే విషయానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. టీటీడీ పరకామణి కేసు విషయంలో ఏదైతే చోరీ అనేది టీటీడీ పరకామణి చోరీ కేసు ఏదైతే ఉందో ఇది ఏపీ హైకోర్టు చాలా హెవీ సీరియస్ అయిన పరిస్థితి కనబడుతుంది. అసలు టీటీడీ పరకామణిలో కేవలం చోరీ అవ్వలేదు, చాలా చోరీ కంటే పెద్ద తప్పు జరిగిందంటూ కూడా ఏపీ హైకోర్టు తెలియజేసే పరిస్థితి కనబడుతుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కేవలం
ఆ ఉద్యోగస్తులు వల్లే ఇట్లాంటి పొరపాట్లు జరుగుతున్నాయి అంటూ కూడా పూర్తిగా తెలిసే పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్ గా చూడొచ్చు, టీటీడీ పరకామణి కేసు విషయంలో ఏదైతే గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న అటెన్షన్ అనేవి ఏవైతే ఉన్నదో, కేవలం ఏపీ హైకోర్టు అనేది కూడా ఏవి సీరియస్ అవ్వడం జరిగింది. ఈ పరకామణి చోరీ కేసు అనేది ఏవైతే ఉందో, ఈ అవుట్ సోర్సింగ్ సంబంధించి ఏపీ హైకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చెప్పే పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు మన సీసీ ఫుటేజ్ల్లో చూడొచ్చు, ఏదైతే వాళ్ళు డబ్బులు లెక్కింపు సమయంలో చాలా వరకు చాలా తెలివితేటల ప్రకారంగా ఆ యొక్క ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారో డబ్బులు కట్ట తీసుకొని అతను బట్టల్లోని ఆ లోపల పెట్టేసుకోవడం అనేది కూడా చాలా దారుణమైన పరిస్థితి. అది ఏపీ హైకోర్టు మొత్తం పరిశీలించింది. అసలు టీటీడీ పరకామణి లోపల అసలు ఏమవుతుంది, ఇంత దారుణంగా జరుగుతుంది. ఈ సీసీ ఫుటేజ్ దొరికిన ఫుటేజ్కి మాత్రమే ఇంకెన్ని దొంగతనాలు జరిగాయి లోపల, ఇంకా దేవుడు సొమ్ము ఇంకెంత నొక్కేశారు లోపల. అధికారులు ఏం చేస్తున్నారు, అసలు అధికారులు నిమ్మకం నీళ్ళు ఎవరిస్తారు, అధికారులు నిద్రపోతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో, ఇంత దారుణమైన పరిస్థితి. ఏపీ హైకోర్టు అనేది కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసే పరిస్థితి కనబడుతుంది. లోపల ఏదైతే ఒక భద్రతా ఏర్పాట్లకు సంబంధించి మొత్తం అంతా కూడా ఇంతకు ముందుకి కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా కూడా ఏపీ హైకోర్టు అయితే చాలా వరకు క్లియర్ కట్ గా వాళ్ళకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ అవుట్ సోర్సింగ్ సంబంధించి ఈ యొక్క ఉద్యోగస్తులు టీటీడీ పరకామణికి సంబంధించి ఏదైతే ఉద్యోగస్తులు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారో, ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి అయితే పర్మనెంట్ అసలు ఏమీ లేకుండా వీళ్ళు ఎవరు అవుట్ సోర్సింగ్ కి సంబంధం లేకుండా ఉంటే మంచిదంటూ కూడా ఏపీ హైకోర్టు అయితే వ్యాఖ్యానించింది. విజయ, థ్యాంక్ యూ ప్రదీప్. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద కాల్పుల ఘటన ఆ దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ఈ భయంకర దాడిలో దాదాపు 10 మందికి పైగా అమాయకపు ప్రజలు గాయపడ్డారు. ఈ దాడి అనంతరం అధికారులు జరిపిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ ఉగ్రవాదిని సాజిద్ అక్రమ్ గా గుర్తించారు. అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, నిందితుడు సాజిద్ అక్రమ్ వద్ద ఇండియన్ పాస్పోర్ట్ లభ్యం కావడం. ఇక ఆ పాస్పోర్ట్ ను హైదరాబాద్ లో పొందినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే ఆస్ట్రేలియా సిడ్నీలో బాండీ బీచ్లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ఆదివారం జరిగినటువంటి దాడిలో కాల్పుల్లో దాదాపుగా 15 మంది చనిపోయినట్టుగా కూడా వెల్లడించింది ఆస్ట్రేలియా గవర్నమెంట్. దాంతోపాటు దాదాపుగా 50 మంది వరకు గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి సయ్యద్ అక్రమ్, నవీద్ అక్రమ్ వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా దీనికి సంబంధించి కాల్పులు జరిపినట్టుగా, ఇక్కడ జరిగేటువంటి వేడుకలను ఆసరాగా చేసుకుని కాల్పులు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తే దానికి సంబంధించి సాజిద్ అక్రమ్ హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి పాస్పోర్ట్ ఏదైతే పాస్పోర్ట్ లభ్యమైందో ఆ పాస్పోర్ట్లో హైదరాబాద్కి సంబంధించిన అడ్రస్ ఉంది. దానికి సంబంధించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేయడంతో దాదాపుగా 1998లో సాజిద్ అక్రమ్ ఏదైతే స్టూడెంట్ వీసా ఉందో స్టూడెంట్ వీసా తీసుకుని ఆస్ట్రేలియా వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా దాడికి ముందు కూడా ఐఎస్ఐఎస్కి సంబంధించి కూడా వెళ్ళి వాళ్ళతో మీట్ అయ్యి దానికి సంబంధించి కూడా శిక్షణ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఐఎస్ఐఎస్కి సంబంధించిన జెండాలు, హోమ్ మేడ్కి సంబంధించిన జెండాలు కూడా వాళ్ళ చనిపోయిన టైంలో దాని కాల్పులు జరిపిన టైంలో ఎంక్వైరీ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జెండాలు కూడా లభ్యమైనాయి వాళ్ళందరికీ కూడా పోలీసులకి. మొత్తం కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే సాజిద్ సంబంధించి పాస్పోర్ట్ దొరికిన నేపథ్యంలో ఆ హైదరాబాద్ అడ్రస్ ఉండటంతో ఇక్కడికి సంబంధించి డీజీపీ కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ రావడంతో టోలీ చౌకీలో తన సాజిద్ కుటుంబం దాదాపు ముగ్గురు, తన తల్లికి 3 కుమారులు ఉన్నారు. ముగ్గురులో ఒక డాక్టర్ ఇక్కడ టోలీ చౌకీలో తన ఇంట్లో డాక్టర్గా పనిచేస్తున్నారు. మిగతా 2 కూడా బయట కంట్రీలో ఉంటారని ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు. మొత్తం కూడా చూసుకున్నట్లయితే తన తల్లితో పాటు ఇక్కడ ఒక సాజిద్కి సంబంధించిన బ్రదరు ఉంటున్నారు. మొత్తం కూడా మీడియా వస్తుందని తెలియడంతో వీళ్ళంతా కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సాజిద్ అక్కడే మరణించడం జరిగింది. ఈ కాల్పుల్లో, పోలీసులు ఎదురు కాల్పుల్లో తన కుమారుడు ఏదైతే నవీద్
అక్రమ్ ఉన్నాడో తన కుమారుడు గాయాలైన హాస్పిటల్లో కూడా ఉన్న ట్రీట్మెంట్ కూడా జరుగుతున్నట్లుగా కూడా తెలుసు. మొత్తం కూడా ఓవరాల్గా తెలుసుకుంటే దీనికి సంబంధించి ఏదైతే ఈ సిడ్నీ ఇదేదైతే ఉందో దానికి సంబంధించి భారతదేశ మూలాలు ఉండటం, దానికి సంబంధించి కూడా హైదరాబాద్లో పాస్పోర్ట్లో హైదరాబాద్ అడ్రస్ ఉండటం, ఒక్కసారిగా హైదరాబాద్ పోలీసులు కూడా దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారని కూడా తెలుస్తుంది మొత్తం కూడా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ. ఇవి 6 updates. Keep watching BRK News. తెలుగుడి సత్తా.